నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ హరిత. ఇండియాలోనే ద బెస్ట్ వెరికోస్ వెయిన్స్ సెంటర్ అంటే గుర్తుకు వచ్చేది ఎవిస్ హాస్పిటల్. సో అందుకే నేను ఎవిస్ హాస్పిటల్కు వచ్చాను. ఇక్కడ ఎలాంటి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయో దాని గురించి మనం మాట్లాడుకుందాం. నాతో పాటు ఉన్నారు ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ డాక్టర్ రాజా వి కొప్పాల. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్కారం. అసలు మీ గురించి కూడా పరిచయం అవసరం లేదు ప్రేక్షకులకి. సో మీరు రెగ్యులర్గా వీడియోస్ చేస్తుంటారు, మీకున్న పాపులారిటీ కూడా తెలుసు మాకు. వెరికోస్ వెయిన్స్ అనగానే అందరికీ ఎవిస్ హాస్పిటల్ గుర్తుకొస్తుంది. ఇంకోటి వెరికోస్ వెయిన్స్ అనే పదం ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తున్నాం. ప్రాబ్లం ఇంతగా పెరిగిపోవడానికి కారణాలు ఏం చెప్తారు? సో విచిత్రంగా దీనికి ఆన్సర్ యాక్చువల్గా ప్రాబ్లం అంతా పెరగలేదు, ప్రాబ్లంలో అవగాహన పెరిగింది. డిఫరెన్స్ ఏంటంటే సింపుల్గా మాట్లాడుకోవాలంటే అడ్వాన్స్డ్ వెరికోస్ వెయిన్స్ 20% భారతీయులకు ఉంటుంది. మొత్తం ఎర్లీ వెరికోస్ వెయిన్స్ కూడా కలుపుకుంటే 40% భారతీయులకి. అంటే ఇప్పుడు ఈ రూమ్లో మనం 5 ఉన్నాం అంటే 2 ఉంది వెరికోస్ వెయిన్స్. అలా మనం రోడ్డు మీదకి వెళ్తే 100 మంది చూసాం అనుకోండి, 40 మందికి ఉంటుంది వెరికోస్ వెయిన్స్. ఇది చాలా కామన్ ప్రాబ్లం. అంటే సాధారణ సమస్యగానే చూడాలి దీన్ని? సాధారణ సమస్య అంటే కామన్ సమస్యగా చూడాలి, కానీ దీని పరిణామాలు చాలా తీవ్రంగా ఉండొచ్చు. అది నెక్స్ట్ స్టెప్. బట్ ఇప్పుడు ఏమైంది సార్, ఇన్ని వెరికోస్ క్లినిక్లు వచ్చాయేంటి రాజా గారు, మీరే మొదలెట్టారు, తర్వాత పక్కన ప్రతి మూలకి ఒకటి వచ్చాయి. ఎందుకంటే అది అవగాహన పెరగటం వల్ల. ఆ అవగాహన పెంచడానికి మనం చేసే ఏవైతే కార్యక్రమాలు ఎవిస్ హాస్పిటల్ చేపట్టిందో అవి ఘన విజయం అని చెప్పాలి. దగ్గర 8 ఏళ్ళుగా ఇదే పాట పాడుతూ ఎంతోమందికి ఇదే విషయం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎన్నో ఊర్లకు వెళ్తూ ఎన్నో రాష్ట్రాలకు వెళ్తూ ఇది చెప్పడం వల్ల దీని మీద అవగాహన బాగా పెరిగి దాని సంఖ్య పెరిగింది. సంఖ్య కొత్తగా నంబర్ పెరగల, ఇదేదో అంటువ్యాధిలాగా అవగాహన పెరగడం వల్ల ఎక్కువ మనకు కనిపిస్తుంది. రియలైజ్ అయ్యి తొందరగా వస్తూ తొందరగా దీన్ని ట్రీట్మెంట్ చేసుకోవడానికి చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇప్పుడు రెగ్యులర్గా మీరు ఎంతో మంది వందలాది మంది పేషెంట్స్ చూస్తున్నారు కదా వెరికోస్ వెయిన్స్కి సంబంధించి. ఎలాంటి వారిలో ఈ ప్రాబ్లం ఎక్కువగా వస్తుందంటే ఏం చెప్తారు? వారికోస్ వెయిన్స్ అత్యధికంగా మనం ఎక్కువగా చూస్తాం కొన్ని ఫ్యామిలీస్లో రన్ అవుతుంది. నెంబర్ 1 ఏంటంటే దీని వంశపారంపర్యత అంటాం కదా, అది చాలా ఎక్కువ వారికోస్ వెయిన్స్కి. ఇది పోతే రెండోది ఒబీస్ పీపుల్, బాగా లావుగా ఉండేవాళ్ళలో, బాగా వయసు ఎక్కువ ఉండేవాళ్ళు కూడా మనం ఎక్కువగా వారికోస్ వెయిన్స్ చూస్తాం. ఎస్పెషలీ మనం ఇప్పుడు 20 to 40% చెప్పుకున్నాం కదా. ఒబీస్ పీపుల్ అంటే బాగా వెయిట్ ఎక్కువ ఉండవు, 50% మంది వరకు ఉంటుంది వారికోస్ వెయిన్స్. సో వీళ్ళు ఎక్కువ చూస్తాం. కొంతవరకు ఒక ఆలోచన ఏంటంటే ఎక్కువగా నిల్చొని జాబ్స్ చేసుకునే వాళ్ళు, లేకపోతే ఎక్కువ నిల్చొని ఉండేవాళ్ళలో వారికోస్ చూస్తామనేది ఒక పాయింట్. కొంతవరకు అది నిజమే, కానీ ఇక్కడ ఈ వారికోస్ వెయిన్స్ ఏర్పడటం అనేది నేను చెప్పినట్టుగా జెనెటిక్ చాలా కామన్గా వచ్చేది. ఈ వారికోస్ వెయిన్స్ యొక్క తీవ్రత మాత్రం కొంచెం ఎక్కువ నిల్చొని కాలు కదపకుండా ఒకే స్పాట్లో నిల్చొని ఒకే దగ్గర పని చేసుకునే వాళ్ళు ఎక్కువగా చూస్తాం. కొంతవరకు అది నిజమే, కానీ దీన్ని రావడానికి ప్రధానమైన కారణం మాత్రం జెనెటిక్స్ అనే చెప్పాలి. కొంతమంది ఫిట్నెస్ కోసం చాలా ఎక్కువ ఎక్సర్సైజ్ చేస్తారు, వాళ్ళకు నరాలు ఉబ్బినట్టుగా కనిపిస్తాయి. అవి కూడా వెరికోస్ వెయిన్సేనా? యాక్చువల్గా అవి కావండి. సో బేసిక్ అంటే ఈ సిరలు అయితే ఉంటాయో మనకి పనిచేసేవి, ఈ మసిల్ బిల్డింగ్ చేసేవాళ్ళు ఏంటంటే ఎక్కువ వాల్యూమ్ బ్లడ్, ఎక్కువ రక్తం తీసుకొని వెళ్ళినప్పుడు అది కాస్త ఉబ్బి అలాగే స్ట్రైట్గా మార్గంలో ఉంటుంది. వెరికోస్ వెయిన్స్ స్ట్రైట్గా ఉండవు, వంకలు తిరిగి ఉంటాయి. సో వెరికోస్ వెయిన్స్ మనం మసిల్ బిల్డింగ్ చేసే వాళ్ళు వచ్చే స్ట్రైట్గా ఉండే నరాలు అయితే పొలాల్లో కొంతమంది స్ట్రైట్గా ఉంటాయి, అంటే బాగా బలసాల్లోకి. ఇది చాలా తేడా ఉంటుంది. వెరికోస్ వెయిన్స్ వంకలు తిరిగి ఉంటాయి, కొంచెం కలర్ మారి ఉంటుంది, కొంచెం ఉబ్బులు వస్తాయి, కొంచెం నొప్పులు వస్తాయి. ఇవన్నీ వెరికోస్ వెయిన్స్ లక్షణాలు. ప్రెగ్నెన్సీ టైంలో అంటే అంతకు ముందు లేకున్నా ప్రెగ్నెన్సీ టైంలో ఈ వెరికోస్ వెయిన్స్ రావచ్చా? వస్తే ఏమన్నా ఎఫెక్ట్ ఉంటుందా ప్రెగ్నెన్సీ లేడీస్లో? డెఫినెట్గా అండి. ప్రెగ్నెన్సీస్లో వారికోస్ వెయిన్స్ చాలా కామన్. 2 out of 3 ప్రెగ్నెంట్ విమెన్, అంటే 3లో 2 వారికోస్ వెయిన్స్ వస్తుంది వాళ్ళ జీవితకాలంలో. సో ప్రెగ్నెన్సీస్ వచ్చిన తర్వాత, ఈ గర్భం దాల్చిన తర్వాత 8 నెలల తర్వాత, అంటే ప్రెగ్నెన్సీ అయిపోయిన 8 monthsకి ఈ వెయిన్స్ వెళ్ళిపోయాయి. అవి వెళ్లకుండా ఇంకా అప్పటి తర్వాత కూడా ఉండిపోతే మాత్రం యూజువల్గా అది పర్మనెంట్గా ఉండిపోతాయి. సో ప్రెగ్నెన్సీ అప్పుడు ఈ బేబీ వెయిట్ వల్ల ఈ పొట్ట లోపల వెయిన్స్ నొక్కుబడి బ్లడ్ సరిగ్గా పైకి ప్రవహించకుండా మళ్ళీ కిందకి వెళ్ళిపోతుంది. అందుకని ప్రెగ్నెన్సీలో చాలా ఫ్రీక్వెంట్గా వారికోస్ వెయిన్స్ చూస్తాం మనం. ప్రతి 5గురిలో 2 వారికోస్ వెయిన్స్ ఉన్నాయంటున్నారు. సో ఎలాంటి సిమ్టమ్స్ కనిపించినప్పుడు మీలాంటి ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ డాక్టర్ దగ్గరికి రావాలి? సో ఈ సిమ్టమ్స్కి వచ్చేటప్పటికి ఏంటంటే మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, అందరికీ అన్ని సిమ్టమ్స్ ఉండవు. ఓకే, కొన్ని ఏమో సిమ్టమ్స్ అంటే నొప్పులు, బాధలు, కష్టాలు, కొన్ని ఏమో సైన్స్ అంటే బయటికి కనిపించడం. ఈ రెండిట్లో కూడా కలిపి చూసుకోవాలి మనం. కొంతమందికి ఏంటి వెయిన్స్ ఈ చారల్లాగా చూడటానికి కొంచెం అందవికారంగా కాలంతా ఇలా చారలాగా ఏర్పడతాయి కొంతమందికి, అది సైన్స్ అంటే కనిపించే. కొంతమందికి నొప్పి, బాధ ఎటువంటివి లేకుండా కూడా మోకాలు కింద భాగం అంతా నల్లబడిపోతుంది, అది కూడా వారికోస్ వెయిన్స్ లక్షణమే. అలా కాకుండా కొంతమందికి కాలు నొప్పులు, కాలు వాపులు, కాళ్ళు బాధలు, కాళ్ళలో నలుపు రావటం, ఇవన్నీ కూడా చూస్తాం.
ఇవన్నీ కూడా వ్యారికోస్ లక్షణాలే. సో ఇలాగా వ్యారికోస్కి రకరకాల లక్షణాలు ఉంటాయి. కొన్ని కనిపించేవి, కొన్ని మనం ఫీల్ అయ్యేవి. అందరికీ అన్నీ ఉంటాయని అనుకోకూడదు. యూజువల్గా ఆడవాళ్లలో కాళ్ళ నొప్పులు, పిక్కల నొప్పులు, తొడల నొప్పులు మనం చూస్తాం. మగవాళ్ళు ఈ వెయిన్స్ కనిపించి కాళ్ళు నల్లగై కాళ్ళు పుళ్ళు పట్టడం చూస్తాం. మగవాళ్ళు నొప్పులు పెద్దగా ఫీల్ అవ్వరు. సో బట్ ఇవన్నిటికీ ట్రీట్మెంట్ ఒకలాగే ఉంటుంది. దీనికి సరైన వాస్కులర్ డాక్టర్లు ట్రీట్మెంట్ చేస్తేనే ఇవి బాగవుతాయి. అంటే పెయిన్తో కూడుకున్నావా ఈ వ్యారికోస్ వెయిన్స్ అనేది? చాలా ఫ్రీక్వెంట్గా 70% మందికి పెయిన్ ఉంటుంది. వ్యారికోస్ వెయిన్స్ వల్ల కాళ్ళు నొప్పులు, కాళ్ళు బాధ, కాళ్ళు లాగటం, కాళ్ళు సాయంకాలం నొక్కి పెట్టాలనిపించడం, నొక్కి పెడితే బెటర్ అనిపించడం, ఇవన్నీ కూడా వ్యారికోస్ లక్షణాలు. గుండె జబ్బుకి వ్యారికోస్ వెయిన్స్కి సంబంధం ఉంటుందా? గుండె జబ్బుకి వ్యారికోస్ వెయిన్స్కి కొంచెం రిమోట్ సంబంధం ఉంది. ఏమవుతుందంటే కాళ్ళలో ఈ ఉబ్బిన సిరల్లో బ్లడ్ అంతా క్లాట్ అయ్యి ఆ బ్లడ్ గడ్డ కట్టేసి ఆ గడ్డలు గుండెకి పాకే అవకాశం చాలా ఉంటుంది. దాన్ని పల్మరీ ఎంబలిజం అంటారు. ఒకప్పుడు నేను అమెరికాలో ఉండేటప్పుడు ఇది చాలా రేర్ అని చెప్పేవాడిని. యాక్చువల్గా ఏం గుండె సమస్య లేదు, కనెక్షన్ లేదని చెప్పేవాడిని. దురదృష్టవశాత్తు ఇండియా వచ్చిన తర్వాత ఐ హ్యావ్ సీన్ మోర్ దెన్ ఆల్మోస్ట్ 50 కేసెస్. అంటే అది చాలా తక్కువ అనుకోండి ఇప్పటికీ కూడా. నేను చూసే కొన్ని వేల కొద్ది కేసుల్లో అయినా కూడా 50 మందికి ఈ కాల్లో ఏర్పడిన క్లాట్ కాస్త గుండెకి వెళ్ళటం అనేది చాలా దురదృష్టకరం. అలా వెళ్ళకూడదు. అలా వెళ్ళిందంటే ఒక చిన్న 5 నిమిషాల్లో అయిపోయే ఆపరేషన్ కోసం మనం ఐసీయూలో అడ్మిట్ అయ్యి ఎంతో కష్టం అనిపించినట్టు అవుతుంది. సో అవన్నీ చేయకూడదు. సో డెఫినెట్గా దానివల్ల దానికి కాంప్లికేషన్స్ ఉంటాయి. ఎప్పుడు ప్రాణాంతకంగా మారుతుంది ఈ క్లాట్ గుండెకి పాకి గుండె బ్లాక్ అవటం కానీ, లేదా కొంతమందికి తీవ్రమైన ఇన్ఫెక్షన్ కాళ్ళలో రావటం కానీ, ఇవి రెండు కానీ వస్తే మాత్రం ప్రాణాంతకమయ్యే అవకాశం ఉంటుంది. ఇది చాలా రేర్ అని చెప్పాలండి. నిజం చెప్పడానికి ప్రతి వాళ్ళకి అయిపోతుందని చెప్పుకోకూడదు. లేదా ఇది ప్రాణభీతితో అంటే ఇది వస్తే ప్రాణం పోతుంది అంటే జస్ట్ మనము అవగాహన కల్పిస్తున్నాం. ఆ సిమ్టమ్స్ కనిపిస్తే డాక్టర్ దగ్గరికి రావాలనే అవగాహన వాళ్ళలో ఉండాలి. కరెక్ట్. మీరు తరచూ కాళ్ళు ఇన్ఫెక్షన్స్ వచ్చినా, ఈ వెయిన్స్ ఉబ్బి కనిపించినా, కాళ్ళు నొప్పులున్నా ఇమ్మీడియట్గా మీరు ఒక వాస్కులర్ డాక్టర్కి వెళ్ళి దీనికి పూర్తిగా పరిష్కారం, ఇది పూర్తిగా తగ్గే మార్గం ఏంటని కనుక్కోవడం మీ బాధ్యత. గ్రేడ్స్ ఉంటాయా దీంట్లో కూడా? డెఫినెట్గా ఉన్నాయండి. వ్యారికోస్ వెయిన్స్లో 6 గ్రేడ్స్ ఉంటాయి. 6వ స్టేజ్లు అంటే కాళ్ళు పుళ్ళు పడతాయి. 5వ స్టేజ్లు అంటే కాళ్ళు నల్లగా అయ్యి బాగా చిన్న చిన్న పుళ్ళులాగా బాగా నొప్పిగా ఉంటుంది. కాళ్ళలో పుళ్ళు పడితే చాలా నొప్పి ఉంటుంది. వాళ్ళు వర్క్ వెళ్ళలేరు. 1% ఆఫ్ ఇండియన్స్ డోంట్ గో టు వర్క్ బికాస్ ఆఫ్ లెగ్ అల్సర్స్. భారతదేశంలో 1% భారతీయులు పనికి కాళ్ళ పుళ్ళు వల్ల వెళ్ళలేరు. ఇంకో విషయం ఏంటంటే ఈ 6వ స్టేజ్ వ్యారికోస్ వెయిన్స్లో వచ్చిన పుళ్ళు చాలా మటుకు వెరికోస్ వెయిన్స్ వల్ల వచ్చినవి. చాలామంది కొన్ని అపోహ అంటే షుగర్ వల్ల పుళ్ళు అని తప్పు. షుగర్ కన్నా మచ్ మోర్ కామన్ ఇది వ్యారికోస్ వెయిన్స్. 5వ స్టేజ్లో చిన్న చిన్న పుళ్ళు ఏర్పడతాయి. 4వ స్టేజ్లో కాలు బాగా నల్లగయి చర్మం దాని నార్మల్ సౌందర్యాన్ని కోల్పోయి చూడడానికి చాలా అష్టవకరంగా ఉంటుంది. 3వ స్టేజ్లో అంటే కాళ్ళు నొప్పులు, కాళ్ళు బాధ, కాళ్ళు పడితే బెటర్ అనిపించడం, కాళ్ళు ఉబ్బటం చూస్తాం. 1-2 స్టేజ్లో సిమ్టమ్స్ ఉండవు. ఆ వెయిన్స్ చూడడానికి అష్టవకరంగా, చూడడానికి అందవికారంగా అనిపిస్తాయి. అది 1-2 స్టేజ్లు అనమాట. కాస్మెటిక్ స్టేజ్ అంటాం. కొన్ని రకాల మెడిసిన్స్ వల్ల, అదర్ హెల్త్ ఇష్యూస్ వల్ల కూడా ఈ ప్రాబ్లం రావచ్చా? ఈ ప్రాబ్లమ్ మెడిసిన్స్ వల్ల రాదండి. బట్ ఇక్కడ ఇంకో గమనించాల్సిన విషయం ఏంటంటే మెడిసిన్స్ వల్ల తగ్గదు కూడా. చాలా మంది పేషెంట్స్ ఒక అపోహ ఏంటంటే పబ్లిక్ ఇండియాలో అన్ఫార్చునేట్లీ ఒక చాలా దారుణమైన విషయం ఏంటంటే ప్రతిదానికి మందు అడుగుతారు. యాక్చువల్గా మనం గట్టిగా మాట్లాడితే దగ్గర సగం వ్యాధులకి మందు లేదు. మెడికల్ ఐసీడీలో ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ డిసీజ్లో 11,000 నుంచి మందులు ఉన్నాయి. అందులో 6,000 వరకు మందులే లేవు. ఈ హాస్పిటల్లో డాక్టర్లు ఊరికే 8-10 మందులు రాయడం అనేది ఒక చిన్న స్కామ్ అంతే. అందుకని ఏం లేదు, అది తగ్గే సగం మందులు కూడా ఉండవు దానిలో. సో దానివల్ల డిసప్పాయింట్ అయిపోతారు. నేను వచ్చి మీకే మందులు లేవండి వెరికోస్ కంటే అదేంటంటే నమ్మరు. వాళ్ళు ఏదో డిసప్పాయింట్. అదేంటి డాక్టర్ ఎక్కడికి వెళ్ళినా 3-4 మందులు రాశారు. సో దీనికి మందులు అంటూ పెద్దగా లేవు దీని ట్రీట్మెంట్కి. ఒక డాఫ్లోనే టాబ్లెట్ అప్రూవ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. దానివల్ల కూడా పెద్దగా రిలీఫ్ ఉండదు నా ఉద్దేశంలో. సో దీనికి సరైన ట్రీట్మెంట్ ఎలా దాని మీద అవగాహన ఉండటం చాలా ఇంపార్టెంట్. వెరికోస్ వెయిన్స్ ట్రీట్మెంట్ అంటే ఎవిస్ ఫస్ట్ లిస్ట్లో ఫస్ట్ నేమ్ ఉంటుంది. సో ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏముంటాయి ఇక్కడ? ఎలాంటి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి? సో ఎవిస్లో నేను ఏం చేస్తానంటే గత 8 ఏళ్ళుగా దీన్ని శోధించి ఇలాంటి హాస్పిటల్ ఇండియాలోనే ఫస్ట్ టైం పెట్టడం జరిగింది. 40,000 పైచిలకు సర్జరీస్ కూడా చేశారు కదా ఇక్కడ. అబ్సల్యూట్లీ హైయెస్ట్ నెంబర్ ఇండియాలో. అది సాధించాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎండ్ టు ఎండ్ అన్ని వ్యారికోస్ వెయిన్స్ ఒకలా ఉండవు. కొంతమంది కాళ్ళు పుళ్ళు పడి కాళ్ళు నొప్పిగా ఉంటాయి. కొంతమందికి చూడడానికి జస్ట్ అందవికారంగా ఉంటుంది, ఎటువంటి నొప్పి కూడా ఉండదు. సో ఇప్పుడు ఆ పుళ్ళు పడితే ఒకలా ట్రీట్ చేయాలి. ఈ చిన్న వెయిన్స్ కనిపిస్తే క్లాక్స్ అనే ట్రీట్మెంట్ చేసి తగ్గియాలి. సో ఇలాగా ఇవన్నీ వేరు ఎక్విప్మెంట్ ఉంటుంది. దానికి వేరు స్పెషాలిటీస్ ఉంటాయి. మళ్ళీ అందులో కూడా గ్రేడ్ బట్టి ట్రీట్మెంట్, ఆ పేషెంట్ సిమ్టమ్స్ బట్టి ట్రీట్మెంట్, వాళ్ళు వచ్చిన ఊరు బట్టి కూడా కొన్నిసార్లు ట్రీట్మెంట్. దూరభారం చూస్తే ఆ పుండు నేను ఊరికే రమ్మని చెప్పను. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో చెన్నై నుంచి వచ్చారు మొన్న,
ఏం చేసాము, చిన్న చర్మం ముక్క తీసి అతికిపిచ్చేసాం. లేకపోతే ఆ ప్రతి 10 రోజులకి ఆ పుండు మేనేజ్మెంట్కి మా దగ్గరికి వచ్చారనుకోండి, ఆ టికెట్లు అయిపోతాయి. అవునవును. సో కొంచెం మీరు వచ్చే డిస్టెన్స్ బట్టి, మీరు చేసే వృత్తి బట్టి మా ట్రీట్మెంట్ మారుస్తాం చాలా దగ్గరలో. సో అవన్నీ చేయాలంటే నేను ఒక జనరల్ కార్పొరేట్ హాస్పిటల్ అయ్యి పొద్దున హార్ట్ ప్రాబ్లము, మధ్యాహ్నం బ్రెయిన్ ప్రాబ్లము, మధ్యలో ఏదో చూస్తే ఆ ఎఫెక్ట్ చాలా డైల్యూట్ అయిపోతుంది. దీన్ని ఎండ్ టు ఎండ్ ఒక ప్యాషన్లా ట్రీట్ చేస్తేనే దీనిలో ట్రీట్మెంట్ రిజల్ట్స్ బాగుంటాయి. అంటే పర్మనెంట్ క్యూర్ అనేది ఉంటుందా వారికోస్ వెయిన్స్కి? అబ్సల్యూట్లీ అండి. 97% ఆఫ్ ద పీపుల్కి మళ్ళీ ఈ ప్రాబ్లం రాదు. ఓకే, లేజర్ అనేది ఎప్పుడు చేస్తారు మీరు? లేజర్ అనేది ఏంటంటే మనం వెరికోస్ వెయిన్స్ చెక్ చేసినప్పుడు బ్లడ్ సరిగా ఫ్లో అవ్వకపోతే ఒక చిన్న సూది పెట్టి ఆ వెయిన్ లోపలికి లేజర్ పంపించి అవి చేసి పూర్తిగా తగ్గించేస్తాం. అంటే వన్స్ ట్రీట్మెంట్ చేయించుకున్నాక అది తిరిగి వచ్చే అవకాశం ఉంటుందా? సో ట్రీట్మెంట్ చేసుకున్నాక ఈ 97 మంది మనం సక్సెస్ అవుతుంది, 2 నుంచి 3% మంది మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది ఆబ్వియస్లీ. అంటే ఎందుకని? సో మెయిన్ జెనెటిక్స్ అండి. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మనము డాక్టర్లుగా ఉన్న వ్యాధిని తగ్గిస్తున్నాం. మన డాక్టర్లుగా మీకున్న జనువుల్ని, మీకున్న నేచర్ని, మీ పరిస్థితిని మేము మార్చట్లేదు. ఇదే కాదు, రేపు పొద్దున గుండెలో స్టెంట్ వేసాం అనుకోండి, అది కూడా 99% సక్సెస్. అంటే ఒకటి పోతాడు, మళ్ళీ ఆ స్టెంట్ కూడా బ్లాక్ అయిపోయి. అదేవిధంగా ఈరోజు ఇప్పుడు క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్తున్న పేషెంట్లు వచ్చే ఏడాదిలో 50% మంది వెళ్ళరు. సో ఆపరేషన్ 100% అవుతుందా లేదా అని మనం చెయ్యం. ఈరోజు మీకున్న పరిస్థితిలో ఇది బెస్ట్ ట్రీట్మెంటా కాదా, అదొక్కటే మన చేతిలో ఉంటుంది. ఓకే, మన డెసిషన్ మేకింగ్లో మన మోస్ట్ ఇంపార్టెంట్ డెసిషన్ ఏంటంటే ఎవిడెన్స్ ప్రకారం 2024లో అమెరికా కానీ, బ్రెజిల్ కానీ, యూకే కానీ, ఇటలీ కానీ, మీరు ఏ దేశం వెళ్ళినా కూడా నేను ఇచ్చే ట్రీట్మెంటే మీకు దొరుకుతుంది. అది నా చేతిలో ఉంది, అది నేను తెచ్చి పెట్టగలను. బెస్ట్ అంత అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్ కూడా ఇక్కడ ఉన్నాయా? అబ్సల్యూట్లీ. మీరు ఏ కంట్రీలో కూడా, ఇన్ఫాక్ట్ అమెరికాలో లేనివి కూడా ఉన్నాయి నా దగ్గర. ఎందుకంటే బ్రెజిల్లో అక్కడ ప్రాక్టీస్ చేసి వచ్చారు కాబట్టి అక్కడి అన్ని ఇక్కడ తీసుకొచ్చారా? ఫస్ట్ లేజర్ మిషన్ ఇండియాకి తెచ్చిందే నేను. ఓకే, నా సూట్ కేసులో 3 పార్ట్లు ఇప్పేసి తీసుకొచ్చా, ఎవరికి తెలియకుండా. ఫస్ట్ లేజర్ మిషన్ ఇంటికి తెచ్చింది. అప్పటిదాకా కట్ చేసేవాళ్ళు 2014 దాకా ఇక్కడ. కాకపోతే అది కూడా ఏమైంది, అమెరికాలో వాళ్ళకి కొంచెం కోల్డ్ కంట్రీ కాబట్టి వాళ్ళు దుస్తులు ఫుల్గా వేసుకుంటారు కాబట్టి వాళ్ళు ఇంకా కాస్మెటిక్ ఈ చార్ల వెయిన్స్లో అంత అడ్వాన్స్ అవ్వాల. సో దానికోసం మళ్ళీ బ్రెజిల్ నుంచి కూడా ఎక్విప్మెంట్ తెచ్చాం. సో ఇంకా మోస్ట్ అడ్వాన్స్. సో మీరు ఇన్ఫాక్ట్ కొన్ని కంట్రీస్లో లేని ట్రీట్మెంట్ కూడా ఉన్నాయి. ఇన్ఫాక్ట్ లాస్ట్ వీక్ 2 అమెరికన్స్ చేసుకొని వెళ్ళారు మా దగ్గర. ఓకే, అమెరికా నుండి ఇక్కడికి వచ్చి చేసుకొని వెళ్తున్నారు. పిల్లల్లో ఏమన్నా చూస్తున్నారా అండి ఈ ప్రాబ్లం? Yes, absolutely. 14 years the youngest patient I've seen అండి. సో అది అంతకన్నా యంగ్ రారు, కానీ 14 years నుంచి చూస్తాం జరిగింది. మొన్న 21-year-old అమ్మాయికి చేసాము. పిల్లలు కాదు, బట్ అడాల్సెన్స్, టీనేజర్స్లో చాలా చూస్తున్నాం. అంటే ప్రాబ్లం వచ్చినా దాన్ని క్యూర్ చేయడం ఈజీ, బాధపడిన అవసరం లేదు, టెన్షన్ పడిన అవసరం లేదు, అంతేనా? అబ్సల్యూట్లీ అండి. విదిన్ హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది. ఏదన్నా కూడా, ఏ లేజర్ అయినా, క్లాక్స్ అన్నా, మైనర్, మేజర్ అన్ని హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది. రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఏమన్నా చెప్తారా? సో ప్రిడామినెంట్లీ డోంట్ బికమ్ ఫ్యాట్ అండి. యూ టు బి ఫిట్నెస్ మెయింటైన్ చేసుకోవాలి, ఓబీస్ అవ్వకూడదు. అండ్ ఎవరికైనా వెరికోస్ వచ్చే తత్వం ఉంటే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ పేరెంట్స్కో ఉంటే ఫ్రీక్వెంట్గా వాక్ చేయాలండి. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు యాక్చువల్లీ వీఆర్ సీయింగ్ ద బెనిఫిట్స్ ఆఫ్ వాకింగ్. ఇన్ఫ్యాక్ట్ కొన్ని ఫారిన్ కంట్రీస్లో మన జాబ్ ఇంటర్వ్యూస్ కూడా వాక్ వ్యూస్ అంటున్నారు, నడుచుకుంటూ మాట్లాడతారు. ఇప్పుడు స్టాన్ఫర్డ్ అన్నిట్లో. సో అలాగా వీ షుడ్ యాక్చువల్లీ క్రియేట్ దిస్ కల్చర్ ఆఫ్, ఇప్పుడు మీరు కూడా ఫర్ ఎగ్జాంపుల్ మీడియా 1 hour నాతో షార్ట్ ఉంది, మీరు కూడా ఏంటంటే అరగంటకు ఒకసారి లేచి బ్రేక్ తీసుకొని నడుస్తూ ఉండాలి. సో కీప్ వాకింగ్, ద మోర్ యూ వాక్ ద బెటర్ యూ ఆర్. సో ఒకే చోట అలా కూర్చొని ఉండకుండా నడుస్తూ ఉండండి, హెల్తీగా ఉంటారు అంటున్నారు, అంతేనా? ఎవిస్ హాస్పిటల్స్ బ్రాంచెస్ ఎన్ని ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి? సో ఇప్పుడు ఈరోజు మాకు 22 బ్రాంచ్లు అండి. ఆంధ్ర, తెలంగాణకు వచ్చామంటే హైదరాబాద్లో మళ్ళీ 2, కూకట్పల్లి, జూబ్లీ హిల్స్. మళ్ళీ మా దగ్గర బ్రాంచ్ విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, తిరుపతి, అనంతపురము, కర్నూలు, ఇవన్నీ కూడా మా బ్రాంచెస్ ఉన్నాయి. అలాగే తమిళనాడులో బ్రాంచెస్ ఉన్నాయి, కర్ణాటకలో బ్రాంచెస్ ఉన్నాయి, అండ్ లాస్ట్లీ బెంగాల్లో కూడా బ్రాంచెస్ ఉన్నాయి. థ్యాంక్ యూ డాక్టర్ రాజా గారు. వెరికోస్ వెయిన్స్కి అస్సలు భయపడిన అవసరం లేదు, అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఎవిస్ హాస్పిటల్లో ఉన్నాయని చెప్తున్నారు, అంతేనా? థ్యాంక్ యూ సో మచ్. మీరు కనుక వెరికోస్ వెయిన్స్కి ఎవిస్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకోదలుచుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.